కడప జిల్లాలో పీసీసీ చీఫ్ కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇవాళ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10:15 వైఎస్ వివేకానందరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. 11 గంటలకి ముద్దునూరు పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 12 గంటలకి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించి అక్కడే మీడియా వారితో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1 గంటకి జమ్మలమడుగుకి చేరుకోనున్న షర్మిల తాను పుట్టిన క్యాంబెల్ ఆసుపత్రిని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకి జమ్మలమడుగులో బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకి ప్రొద్దుటూరుకి చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రజల్ని ఉద్దేశించి షర్మిల మాట్లాడతారు. మొత్తంగా కడప జిల్లాలో షర్మిల పర్యటనకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ మార్నింగ్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల, అలాగే కడప ఎంపీ అభ్యర్థినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పటికే ఏదైతే కడప ఎంపీ అభ్యర్థిగా నిలబడినప్పటి నుంచి కూడా ఆమె నిలబడినటువంటి 7 నియోజకవర్గాలు అలాగే 8 రోజుల పాటు కూడా ఈ యాత్రను కొనసాగించినారు. అయితే ఇప్పటికే బస్సు యాత్రను ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆమె అయితే కనుక 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే కడప, అలాగే బద్వేలు, అలాగే మైదుకూరు, కమలాపురం, అలాగే పులివెందల నియోజకవర్గాల్లో కూడా పర్యటించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ కూడా అందరినీ పలకరిస్తూ కూడా రానున్న ఎన్నికల్లో తమకు ఓటు వేయాలంటూ కూడా ఆమె అందరినీ కూడా ప్రజలను విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా మిగిలిన 2 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఏదైతే బస్సు యాత్రను కూడా పూర్తి చేయనుంది. అయితే ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే కనుక ఆమె జమ్మలమడుగు అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమె పర్యటించింది. అయితే నిన్నటి దినం కూడా పులివెందుల పూలంగల సర్కిల్ లో కూడా భారీ బహిరంగ సభలంతా కూడా ఆమె రాత్రి పులివెందులో బస చేసిన పరిస్థితి అక్కడ ఉంది. అయితే ఈ రోజు ఉదయాన్నే చూసుకుంటే దాదాపు 10:30 సమయంలో కూడా ఏదైతే దివంగత నేత అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి సమాధి వద్దకు వెళ్ళి అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా అటు వైఎస్ సునీతారెడ్డి, ఇటు షర్మిలారెడ్డి కూడా ఇద్దరు కూడా ఏదైతే వివేకానంద రెడ్డి సమాధి వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేరున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఏదైతే ముద్దనూరు ప్రాంతం చేరుకొని ముద్దనూరు పాత బస్టాండ్ సర్కిల్ లో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయన్నారు. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాల ద్వారా కూడా వీళ్ళందరూ కూడా ఏదైతే కడపకు ఎంతో కలగా ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ, ఆ స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి 2 శంకుస్థాపనలు కూడా జరిగాయి. ఆ 2 శంకుస్థాపనలు కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు అక్కడ ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపనలు కూడా ఆమె పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని కూడా ఆమె సందర్శించింది. దాని తదనంతరం కూడా అక్కడే ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంలో కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన చేసినటువంటి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దానిపైన కూడా ఆమె దాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడున్నారు. దాని తదనంతరం కూడా మధ్యాహ్నం దాదాపుగా 5 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే జమ్మలమడుగు పాత బస్టాండ్ సర్కిల్ ఏర్పాటు చేసినటువంటి ఒక భారీ బహిరంగ సభలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. దీని తదనంతరం కూడా రోడ్డు మార్గాన ఆమె రాత్రి 7 గంటల సమయంలో ప్రొద్దుటూరు చేరుకొని ప్రొద్దుటూరులో ఉన్నటువంటి శివాలయం సర్కిల్లో కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేయన్నారు. ఆ కాంగ్రెస్ ఏదైతే దాంట్లో కూడా ఆమె వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడినారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆమె ఏదైతే బస్సు యాత్ర చేపట్టినప్పటి నుంచి ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో తిరగాలనే ఉద్దేశంతో కూడా బస్సు యాత్రను చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నారు 2 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆమె పర్యటన అయితే కనుక విజయవంతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేవలం ఒక అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే పూర్తి స్థాయిలో కూడా ఈ బస్సు యాత్ర అయితే కనుక కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో అలాంటి హంతకులకు ఓటు వేయొద్దంటూ, ఇలాంటి వాళ్ళను చట్టసభలకు పంపించొద్దంటూ కూడా ప్రధానంగా ఎజెండాగా పెట్టుకునే వైఎస్ షర్మిల, అటు సునీతారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా హాట్ కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ముఖ్యంగా 2 నియోజకవర్గాలు అయితే కనుక వైఎస్ షర్మిలారెడ్డి బిజీగా గడపనున్నారు. ఈ 2 నియోజకవర్గాలు ఎటువంటి హాట్ కామెంట్ చేస్తారని దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ అయితే కనుక కడప జిల్లాలో ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.